ఒంగోలు బైపాస్ రోడ్డు మీద చెంగున దుంకుకుంటూ పోయి బండిని గుద్ది భార్యాభర్తలను కింద పడేసి ఆ కన్ఫ్యూజన్లో పక్కకే ఉన్న ఈ పెద్ద డ్రైనేజ్ కాలువల పడ్డది జింక. ఇక అందులోకి బయటికి రాలేక లోపల ఉండలేక నానా తిప్పలు పడుతుంటే తొవ్వంట పోయేటోళ్ళు దాన్ని బయటికి తీసి కాపాడదామని తనలాడిరు జరసేపు. కానీ గొర్రె కషాయం నమ్ముతుంది అన్నట్టు కాపాడేటోళ్ళు నమ్ముతాయి, ఇవి నమ్మయి కదా. ఇక చిక్కడు దొరకడు అన్నట్టు భయంతో దొరకకుండా అలానే అటు ఇటు తిరుగుడు పెట్టింది. ఇక మనతోని కాదని చెప్పి ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ కొట్టి ముచ్చట చెప్తే వలలు గీలలు పట్టుకొని దొరకబడదామని ప్రయత్నం చేసిర్రు. కానీ అట్లా కూడా చిక్కలే. అంతకుముందే ఒక పెద్ద ఆయనను లోపల దించిర్రు. కానీ అది చిక్కినట్టే చిక్కి మళ్ళా తప్పించుకుంటుంది. ఆగో మీదికేలు ఒక ఆయనకు దొరికినట్టే దొరికిందా, లోపలికెళ్ళి ఈయనే మీదికేలు ఇంకో ఇద్దరు పట్టుకోపోతే ఎట్లా తప్పించుకుందో చూడు మళ్ళా. నీ జింక సల్లగుండా నేను కాపాడదామనుకుంటుర్రే వాళ్ళంతా. ఆయనతో నన్ను ఈడబట్టుకొని సంపక అని భయం పట్టుకున్నట్టుంది. అసలే ఈ మనుషులకు మా జింకలంటే చాలా కాయి చేస్తారు అని ఫికర్ పట్టుకున్నట్టుంది. ఇక ఇటుకేలు అటు అటుకేలు ఇటు ఉరుకుడు పెట్టింది. ఓర్ని జింక సల్లగుండా ఎంతసేపు ఉంటుందో ఆ డ్రైనేజ్ కంపెనీలల్లా, వాసన వస్తలేదా ఆయట దీనికి. అమ్మయ్య అటు ఇటు చేసి కాలు దొరకబట్టి మీదికి పట్టుకుంటే ముంగటి కాళ్ళకు తాడు కట్టి మీదికి గుంజి ఆటోలేసి అడవిశాఖ ఆఫీసుకు వంటపోయారు. ఆడాడ చిన్నగా దెబ్బలు తాకినట్టున్నాయి. ఓ 2 సూదులు గుచ్చి ఎండపడకు జరిసే పట్టనే పండబెట్టిర్రు. ఇక జర నిమ్మల పడ్డాక జంగాల్లో ఇడిచిపెట్టొస్తారట. జింక ఉంది ఎక్కడ అని అన్నారు. అది కాలువలో పడింది. కాలువలో నుంచి తీసుకొచ్చి మా ఆఫీస్ దగ్గర చేర్చాము. దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ అడవిలో వదిలేస్తాము. ఇన్నావు కదనే జింక, జాగ్రత్తగా సేఫ్టీగా మళ్ళా అడవిలో ఇడిచిపెడతారట నిన్ను. ఇక నువ్వేం జంకకు, మళ్ళోపారి జంగల్లోకి వెళ్ళి బయటకు వచ్చి జంపింగ్ జపాంగ్ లెక్క చేయకు, సరేనా?